అందరికీ నమస్కారం. గురువుగారు పత్రి గారికి కూడా ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ప్రతిరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద చెప్పుకుంటున్నాం. చాలా చాలా ముఖ్యమైనది. ఇది సామాన్యమైనది కాదు. చాలా గొప్ప విషయం. లోతుల్లోకి వెళ్తే ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఊరికే పైపైన తెలుసుకుంటే ఏముంది అని అనిపిస్తది. దీంట్లో పెద్ద విశేషం లేనట్టుగా కూడా కనిపిస్తుంది. కానీ ఈ యొక్క పాయింట్‌లో చాలా ఉంది. అంచేత మరి దీని గురించి మనం ఇంత ఎక్కువగా విశ్లేషించుకుంటున్నాం. దేని గురించి అంటే ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి వెళ్తాడు. అది టాపిక్. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టే ఈ విషయాన్నే పత్రి గారు మనకి 18 ఆదర్శ సూత్రాలు ఇవ్వడం జరిగింది. ఏమిటంటే 18 ఆదర్శ సూత్రాలు చాలా చాలా ముఖ్యం ప్రతి పిరమిడ్ మాస్టర్‌కి. పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలండి. అందులో ప్రతీదీ ముఖ్యమే. ఒక విషయం ఏమిటి అంటే విగ్రహారాధన వద్దు, సత్యారాధనే ముద్దు. అది. ఈ సెంటెన్స్‌లోనే అది కూడా దాగుంది. ఇంచేత విగ్రహారాధన అంటే తీర్థయాత్రలు వాటికి వెళ్ళడు. ఎవరు అంటే ఆత్మజ్ఞాని. మరి ఏం చేస్తాడు? సత్యారాధన అంటే ఆత్మను దర్శించే ప్రయత్నం చెయ్యాలి. అది ఆయన చెప్పింది. విగ్రహారాధన వద్దు, ఆత్మారాధన అంటే ధ్యానమే మనం చెయ్యాలి. అది ఎవరు చేస్తారు? ఆత్మజ్ఞానం కలిగిన వాడు చేస్తాడు. ఆత్మజ్ఞానం లేనివాడు చేయలేడు. ఇంచేతంటే అజ్ఞానులు వెతికే దైవం పుణ్యక్షేత్రాల్లో లేడు. ఆ దైవం ఆత్మ రూపంలో సమస్త జీవుల్లో ఉంది. ఈ విషయం తెలియక అజ్ఞానులు అంటే సామాన్య మానవులు అన్ని రకాల పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటారు. కానీ ఆత్మజ్ఞానులు ఏం తెలుసుకుంటారు అంటే ఆ దైవం తనలోనే ఉన్నాడని, అంటే ఆ ఆత్మ తనలోనే ఉందని తెలుసుకొని తన దేహంలోకి వెళ్తాడు. అంచేత ఉత్తర గీతలో ఏం చెప్పబడిందంటే ఉత్తర గీతలో శ్లోకం చూద్దాం. సర్వత్ర అవస్థితం శాంతం నప్రపకే జనార్దనం జ్ఞాన చిచ్చిర్వి హీనత దంధ సూర్య వివోదితం. గుడ్డివాడు సూర్యోదయాన్ని చూడలేనట్టు జ్ఞాన నేత్రం లేనివాడు సర్వత్రా వ్యాపించి ఉన్న శాంతి స్వరూపుడైన జనార్దనుని చూడలేడు. గుడ్డివాడు సూర్యోదయాన్ని చూడలేనట్టు. గుడ్డివాడు సూర్యోదయాన్ని ఏం చూస్తాడు? వాడికి ఏం తెలుస్తుంది? ఆ అందం అదంతాను. అలాగే ఈ జ్ఞాననేత్రం లేని గుడ్డివాడు అంతటా ఉన్నటువంటి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ శాంతి స్వరూపుడైనటువంటి
మరి జనార్దన్ని, ఆ పరమాత్మను చూడలేకపోతున్నాడు. ఆ జ్ఞాన నేత్రం. అంటే అజ్ఞాని. ఆత్మజ్ఞానం లేనివాడు. ఆ పరమాత్మను చూడలేకపోతున్నాడు. అంతటా ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు, తన శరీరంలోనూ ఉన్నాడు. ఇది చూడలేకపోతున్నాడు. ఇది చూడాలి అంటే జ్ఞాననేత్రం కావాలి. ఈ ఉత్తర గీత శ్లోకంలో ఇది ఉదహరించడం జరిగింది. పత్రి గారు మనకి చెప్తూ ఉంటారు. మానవునకు 4 రకాల నేత్రాలుంటాయని. భౌతిక నేత్రం, మనోనేత్రం, దివ్య నేత్రం, జ్ఞాన నేత్రం. మనకి 2 కళ్ళ గురించే తెలుసు. కానీ ఈ 2 కళ్ళు మూస్తే మీకు వెంటనే మనోనేత్రం తెరుచుకుంటుంది. మనోనేత్రం తెరుచుకుంటుంది. అంటే అన్నీ చూస్తూ ఉంటారు కళ్ళు మూసుకున్న. మీ ఇల్లు చూస్తారు, ఇంట్లో మీ గది చూస్తారు, మీ గదిలో బీరువా చూస్తారు. అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కళ్ళు మూసుకొని ఎలా కనిపిస్తున్నాయంటే మనోనేత్రం ద్వారా. అప్పుడు ఆ ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెడితే కాసేపటికి అది కూడా మూసుకుపోతుంది. అలా నువ్వు కొన్నాళ్ళు ఉండగా ఏమవుతుందంటే నీకు దివ్య నేత్రం తెరుచుకుంటుంది. ఆ దివ్య నేత్రంతో నువ్వు ఇంకా సాధన కొనసాగిస్తే ఎన్నో విషయాలు తెలుసుకుంటావు. తెలియని విషయాలు తెలుసుకుంటావు. అంతులేని విషయాలు తెలుసుకుంటావు. అలా మెల్లిగా నీ జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. నువ్వు ఆత్మను దర్శించగలుగుతావు. ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకోగలుగుతావు. ఆ జ్ఞాన నేత్రంతో. అది. మరి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మను, ఆ ఆత్మను చూడలేడు అజ్ఞాని. అజ్ఞానికి 2 నేత్రాలు ఉంటాయి. భౌతిక నేత్రము, మనోనేత్రం. అంతే. అది. అంచేత మరి ఈ ఉత్తర గీతలో ఈ రకంగా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి వాడు ఏం చేస్తాడు? తన లోపలికే వెళ్తాడు. ఇంకో పని చేయడు. అదే పని. ఇప్పుడు ఆంజనేయ స్వామి చూడండి. ఎప్పుడూ ధ్యాన స్థితిలో. శివుడు చూడండి. ఎప్పుడూ ధ్యాన స్థితే. అలా గొప్ప వాళ్ళంతా కూడా ధ్యాన స్థితిలోనే ఉంటారు. అది. వాళ్ళు ఈ భౌతిక శరీరంతో తిరగరు. వారు సూక్ష్మ శరీరాలతో ఆ శరీరంతో తిరుగుతూ ఉంటారు. అలా ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. అందుకే మరి యోగి వేమన ఆయన కూడా ఏం చెప్పారో చూద్దాం. ఏమన్నాడంటే, సంధ్య వార్వగనేమి, జపము చేయగనేమి, వేద శాస్త్రములను తెలియనేమి, పరముగనని వాడు బాపడు కాదురా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే సంధ్యావందనాలు చేస్తే ప్రయోజనం ఏమిటి? పొద్దున్నే సంధ్యావందనాలు, అనుష్ఠానం, సూర్య నమస్కారాలు ఇలా అన్నీ చేస్తూ ఉంటారు. అంతేకాదు జపాలు చేస్తే ప్రయోజనం ఏంటి? అంతేకాదు వేదాలన్నీ చదివేస్తారు అనర్గళంగా. కళ్ళు మూసుకొని అప్పచెప్పేస్తారు.
అయన్నీ చదివితే మటుకు ప్రయోజనం ఏంటి? మనం వాళ్ళని చూసి చాలా గొప్పవాళ్ళు అంటాం. ఈ పనులన్నీ చేసేవాళ్ళు. ఆ అనుష్ఠానం నిత్యం చేసే పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇయన్నీ చేస్తూ వాళ్ళేదో చాలా గొప్పవాళ్ళు అనుకుంటాం. కానీ వేమన ఏమంటున్నాడంటే, ఇయన్నీ చేస్తే ఏంటి ప్రయోజనం? ఆ భగవంతుడిని తెలుసుకోనేవాడు. ఆ పరముగననివాడు. ఆ పరమాత్మను చూడలేనివాడు. తెలుసుకోలేనివాడు. వాడు ఎన్ని చేసినా బ్రాహ్మడు కాదు. ఆ బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు కానీ, ఈ పనులన్నీ చేసేవాడు బ్రాహ్మడు కాదు అని చెప్పి మరి వేమన యోగి చెప్పడం జరిగింది. చేత మరి ఇంకా ఏం చెప్పారో చూద్దాం వేమన. మరి ఎందుకు ఈ తెలుసుకోలేకపోతున్నారు? ఈ స్థితికి చేరలేకపోతున్నారు. ఈ అర్థం కావట్లేదు ఈళ్ళకి. ఇంత గొప్ప బ్రాహ్మలైనా సరే. ఇంతంత పాండిత్యం ఉన్నా సరే. కారణం ఏమిటి అంటే దానికి కూడా చెప్పారాయన వేమన. కల్లగురుడు కట్టు కర్మ చేయంబు. మధ్యగురుడు కట్టు మంత్ర చేయంబు. ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యం. విశ్వధాభిరామ వినురవేమ. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన గురువు ఉంటాడు. ఎటువంటి వాడికి అటువంటి గురువే దొరుకుతాడంటారు పత్రి గారు. అంచేత మోసకారైన గురువు కల్లగురుడు కట్టు కర్మ చేయంబు. అంటే మోసకారైన గురువు వ్యర్థమైన కర్మకాండలు చేయిస్తాడు. కర్మకాండలు అంటే ఈ పూజలు, భజనలు, నోములు, వ్రతాలు, దీక్షలు ఇలాంటివన్నీ చేయిస్తాడంట. అయ్యి చాలా గొప్పవని చెప్పి. ఆ బొమ్మలు పెట్టి, ఫోటోలు పెట్టి ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు. ఎవరు అంటే మోసకారైన గురువు. కొంచెం అవగాహన ఉన్న గురువు మంత్ర జపాలు చేయిస్తాడంట. వాడి మీద కొంచెం అవగాహన ఉన్న గురువు మంత్ర జపాలు, మంత్రోపదేశం చేస్తూ ఆ మంత్ర జపాలు చేస్తాడంట. కానీ ఉత్తముడైన బోధ గురువు ధ్యానం ద్వారా మానవ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని పొందే అవకాశం కల్పిస్తాడు. తనలోకి వెళ్ళి ఆత్మ మీద దృష్టి పెట్టే ఆ పని చేయిస్తాడు. అదే మనకి పత్రి గారు చేస్తున్నారు. అంచేత ఉంటారు చాలామంది గురువులు ఉంటారు. ఒక్కోళ్ళు ఒక్కోటి చెప్తారు. ఎవరికి వాళ్ళకి మా గురువు చెప్పిందే కరెక్టు అనిపిస్తది. చాలా మందిలో ఒక మూఢనమ్మకం ఉంది. గురువు లేకపోతే మనము ఆ దైవాన్ని తెలుసుకోలేము అని చెప్పి అనుకుంటారు. అంచేత గురువు కోసం చూస్తూ ఉంటాం. సహజంగా చాలా మందికి ఎటువంటి గురువుని పట్టుకోవాలో వాళ్ళకి అర్థం కాదు. జనం ఎక్కువ ఉండాలి. ఏ గురువు దగ్గర జనం ఎక్కువ ఉంటే ఆయన గొప్ప గురువు అనుకుంటాడు. లేకపోతే ఎక్కడైతే ఆర్భాటాలు ఎక్కువ ఉంటాయో ఆయన చాలా గొప్ప గురువు అనుకుంటాడు. అటు పోయి ఆయన ఏది చెప్తే అది కరెక్ట్ అనుకుంటూ ఉంటాడు. కానీ మరి ఉత్తమమైనటువంటి గురువు ఆర్భాటాలు లేకపోయినా, హంగులు లేకపోయినా, జనం లేకపోయినా వారి యొక్క జ్ఞానాన్ని బట్టి చెప్పేటువంటి జ్ఞానాన్ని బట్టి మనం తెలుసుకోగలిగితే మరి మనకంట గొప్పవాడు ఎవరు లేరు. మరి నేను కూడా మా మేడము నేను
చాలా ఆశ్రమాలకెళ్ళాం. ఎంతోమంది గురువుల దగ్గరికి కూడా వెళ్ళాం. ఎక్కడా మాకు ఎక్కలేదు. ఎందుకో మాకు తెలీదు. మరి మా ఊరు కూడా భీమవరం. ఎంతోమంది వచ్చెళ్ళేవారు. అయినా ఎవరి దగ్గరికి మేము వెళ్ళలేదు. మరి పత్రి గారు పరిచయం అయ్యాక మాకర్థమైంది. మేము ఎదురు చూసే గురువు ఈయనే అని చెప్పి. ఇంకక్కడి నుంచి ఆయన్ని వదలలేదు మేము. మరి ఆయన ద్వారా అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. మరి ఆయన రాసిన పుస్తకాలు గాని, ఆయన చెప్పినటువంటి మరి ఈ క్యాసెట్లు, సీడీలు, సందేశాలు కానీ, ఆయన ఉపన్యాసాలు కానీ వింటూ ఉంటే ఆశ్చర్యమేస్తది. అప్పటిదాకా కూడా ఎన్ని చోట్లకు తిరిగినా ఈ సత్యం తెలుసుకోలేకపోయాం. నేను దేహం కాదు. నేను ఆత్మ అన్న విషయం. ఆత్మే దైవం అన్న విషయం. నేనే దైవం అన్న విషయం. ఇలాగా ఎన్నో విషయాలు అయ్యే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఆయన చెప్పిన విషయాలన్నీ. ఇప్పటికి ఎన్ని రోజుల నుంచి తెలుసుకుంటున్నామో గట్టిగా చూస్తే 2 నెలలు అయిపోయిందేమో కూడా నా లెక్క. ఇంకా ఎన్నాళ్ళు చెప్పుకుంటామో మనం. మరి ఆ సరైన గురువుని మనం పట్టుకున్నాం కాబట్టే ఇంత గొప్ప మార్గంలోకి మనం రాగలిగాం. ఆ యోగులు, మహాత్ములు మరి అటువంటి మనం దేవుళ్ళని పిలిచే వాళ్ళంతా ఏది చెప్తున్నారో అదే మనకి పత్రి గారు చెప్తున్నారు. అంచేత గుర్తెట్టుకోండి. మోసకారైన గురువు వ్యర్థమైన కర్మకాండలు చేయిస్తాడు. కొంచెం అవగాహన ఉన్న గురువు మంత్ర జపాలు చేయిస్తాడు. కానీ ఉత్తముడైనటువంటి బోధ గురువు ధ్యానం ద్వారా మానవ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని పొందే అవకాశం కల్పిస్తాడు. శరీరంలోనికి మరి వెళ్ళడానికి కావలసినటువంటి మార్గాన్ని చూపిస్తాడు. అలాగే ఉత్తర గీతలో కూడా ఏమని చెప్పబడిందంటే, అగ్నిర్దేవో ద్విజాతినాం మునినాం హృది దైవతం ప్రతిమ స్వల్ప బుద్ధీనాం సర్వత్ర సమదర్శినం అని చెప్పి ఉత్తర గీతలో కూడా చెప్పబడింది. బ్రాహ్మణులకు అగ్నియే దేవుడు. ఇంతంత గొప్పవాళ్ళు ఎంతో అధ్యయనం చేసి చెప్పే మాటలు ఇవన్నీ. వాళ్ళెంత తెలివి తక్కువాళ్ళా? నువ్వు మాకు చెప్తావేంటి? అని మూర్ఖంగా వాదిస్తారు. ఇంకా మనమేమి వాళ్ళతోటి ఏం వాదించలేము. అదంటే ఇదంటారు, ఇదంటే అదంటారు. అలా మాట్లాడతారు. అంచేత మరి చాణక్యుడు ఈ విషయం చెప్పడం జరిగింది. అల్పబుద్ధులకే ప్రతిమా పూజలని, మూర్ఖుల కొరకే మూర్తి పూజ అని చెప్పి ఆయన తెలిపారు. అంచేత ఆత్మజ్ఞాన పరాయణులు అజ్ఞానులు తిరిగినట్టు తీర్థాలకు తిరగరు. గుర్తుపెట్టుకోండి. ఆత్మజ్ఞాన పరాయణులు ఏమాత్రం కొద్దిపాటి ఆత్మజ్ఞానం ఉన్నా కూడా అజ్ఞానులు తిరిగినట్టుగా ఈ తీర్థాలకు, పుణ్యక్షేత్రాలకు తిరగరు. అంతేకాదు మానవ కల్పితాలు, జడ స్వరూపాలు మనం తయారు చేసినటువంటి జడ స్వరూపాలైనటువంటి విగ్రహాలను సేవించరు. ఎవరు తయారు చేశారయ్యి? మానవులే కదా! అందంగా రూపొందించారు. అంటే ఆత్మజ్ఞానులు విగ్రహారాధన చేయరు అని చెప్పి తెలుసుకోవాలి ఇక్కడ దీన్ని బట్టి. అదే పత్రి గారు మనకు చెప్తున్నారు. మరి ఈ రకంగా మనం చూస్తే వీటిని బట్టి మనకేం తెలుస్తుందంటే, అన్నిటికంటే తత్వచింతన ఉత్తమం అని తెలుస్తుంది. తత్వచింతన అంటే ఆత్మచింతన.
తత్వచింతన ఉత్తమం అని చెప్పి తెలుస్తుంది. శాస్త్ర చింతన మధ్యమమని, గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రల చింతన అధమమని, సంసార చింతన అధమాధమమని మనకి ఉత్తర గీత సందేశం ద్వారా మనకి తెలుస్తుంది. మళ్ళొక్కసారి చెప్తున్నానండి. తత్వచింతన అంటే ఆత్మచింతన ఉత్తమమైందని, శాస్త్ర చింతన మధ్యమమని, ఆ పురాణాలు, ఆ వేదాలు, ఆ ఉపనిషత్తులు ఇయన్నీ చదవడం. అయన్నీ చదివినంత మాత్రాన మోక్షమేమి వచ్చేది. ఆ వేదాలన్నీ, ఆ మంత్రాలన్నీ అభ్యసించినంత మాత్రాన, అనర్గళంగా చెప్పినంత మాత్రాన. అంచేత కానీ ఎన్నిటికంటే కూడా విగ్రహారాధన వీటికంటే కూడా వాటిని అధ్యయనం చేయడం అన్నది కొంచెం మెరుగు. అంచేత మధ్యమము అని చెప్పబడింది. గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రల చింతన అధమమని, సంసార చింతన అధమాధమమని, ఇంకే గొడవ లేదాడికి. తాను తన సంసారం. మేము బాగుంటే చాలు. ఎవడేమైపోయినా మాకనవసరం. కానా, పేనా, సోనా. ఇంకే గొడవ అక్కర్ల. ఇంకిది చాలా అధమాధమం. చాలా ప్రారంభ జన్మలు, శైశవాత్మలని చెప్పుకోవచ్చు. ఆ స్థితిలో ఉండడము అధమాధం అని చెప్పి మనం ఉత్తర గీత ద్వారా తెలుస్తుంది. ఇంచేతంటే మనం తెలుసుకోవాలి. కొంచెం ఆలోచించాలి. భగవద్గీతలో మనకి చాలా వివరంగా అన్నీ ఇవ్వబడ్డాయి. అవి సరిగ్గా మనకు అర్థం చేసుకుంటే మనం ఏది పట్టుకోవాలి, ఏది చేయాలి అన్నది బాగా అర్థమవుతుంది. ఇంచేతంటే లోకంలో ఎంతోమంది మనం చూస్తున్నాం. ఎక్కువ శాతం ఆ దేవతలను, ఆ దేవుళ్ళను ఆరాధిస్తూ ఉంటారు. మరి చూడండి, ప్రకృతి దేవతలు వరుణ్ణి, లేకపోతే ఇంద్రుణ్ణి, సూర్యుణ్ణి, లేకపోతే మరి అగ్నిని, ఇలా ప్రకృతి దేవతలు. అలాగే మరి దేవుళ్ళు మనం చూస్తున్నాం కదా! విష్ణువు, శివుడు ఇలాగ. రాముడు ఇలాగ వీళ్ళంతా, కృష్ణుడు ఇలాగా వీళ్ళందరినీ ఆరాధిస్తున్నారు. కానీ వీరందరికీ మూలమైనటువంటి ఆ భగవంతుని గురించి చాలామందికి తెలీదు. పత్రి గారు చెప్తూ ఉంటారు మనకి. మూల చైతన్యం అంటారు. ఆయనే సృష్టికర్త. ఆయనే పరమాత్మ. ఆ పరంధామ. ఆయనే క్రిస్టియన్లు తండ్రి అంటారు. ముస్లింలు అల్లా అంటారు. ఆయన్ని మనకు అర్థం అవ్వడం కోసం భగవంతుడు అని మనం చెప్పుకుంటాం. ఈ మనకి ఈ దేవుళ్ళను, దేవతలను ఆరాధించేవాళ్ళు ఉన్నారు. చాలా కొద్ది మంది మరి ఆ పరమాత్మను, ఆ భగవంతుడిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. మరి పత్రిక ద్వారా మనము అన్నిటికంటే ఉత్తమోత్తమైనటువంటి
ఆ పరమాత్మను, ఆ భగవదారాధన అంటే ధ్యానాన్ని మనం చేస్తున్నాం. ఇది భగవద్గీతలో చెప్పబడి చెప్పడం జరిగిందనమాట. 4 అధ్యాయంలో 12 శ్లోకం నోట్ చేసుకోండి మీరు కావాలంటే. కాజంతః కర్మాణం సిద్ధిం యజంత దేవతాః క్షిప్రం హి మనిషే లోకే సిద్ధిర్భవతి కర్మజ అని చెప్పి ఆ శ్లోకం 4 అధ్యాయంలో 12 శ్లోకం. తర్వాత మీరు రాసుకోవచ్చు అక్కడ. అది ఏమిటంటే దీని తాత్పర్యం కర్మల యొక్క ఫలప్రాప్తిని కోరే మానవులు ఈ ప్రపంచంలో దేవతలను ఆరాధిస్తున్నారు. కర్మల యొక్క ఫలప్రాప్తి కోరే మానవులు అంటే తాము చేసే పనికి ఫలితం వెంటనే రావాలి, ఫలితం రావాలి. ఈ ఫలితం కోరే మానవులు ఏం చేస్తున్నారు అంటే దేవతలను ఆరాధిస్తున్నారు. ఎందుకంటే కర్మఫల సిద్ధి ఈ మనుష్య లోకంలో శీఘ్రంగా కలుగుతుంది. అంటే మీరు చూడండి, ఈ యాగాలు యజ్ఞాలు ఇవన్నీను కామ్య కర్మలు అంటారు. అంటే ఫలితం ఆశించి చేసే కర్మలు. ఈ యజ్ఞాలు యాగాలు ఫలితం ఆశించి చేసేవి. ఎందుకు చేస్తారు? వరుణ యాగం చేస్తారు వర్షం కోసం, పుత్ర కామేష్టి చేస్తారు పుత్రుల కోసం. ఇలా ఒక్కొక్కడు కొంతమంది రాజసూయ యాగం చేస్తారు రాజ్య విస్తరణ కోసం. ఇలాగా ఇటువంటి వాటిని తాము చేసే దీనికి ఫలితాన్ని కోరుతూ ఉంటారు. వీళ్ళు దేవతలను ఆరాధిస్తున్నారు. ఎందుచేతంటే మనం చేసిన కర్మలకి ఫలితం అంత నిష్టగా కనుక చేసినట్లయితే దాని ఫలితం దొరుకుతుంది. దశరథ మహారాజు ఉత్తర కామేష్టి చేస్తే 4 పుత్రులు కలిగారు కదా. అలాగే చాలామంది ఎప్పటికీ వరుణ యాగాలు చేస్తూ ఉంటే వర్షాలు పడుతున్నాయి కదా. అంచేత ఈ పనులు చేస్తారు. ఎప్పుడైనా సరే, ఏదైనా సరే, ఎక్కడైనా కరువు తాండవిస్తే లేకపోతే ఇంకోటి ఏదైనా ఇస్తే దాన్ని తగ్గ యాగాలు చేస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఆ ఫలితం చాలా తొందరగా వస్తుందని చెప్పి. ఇది భగవద్గీతలో 4 అధ్యాయంలో 12 శ్లోకం. తర్వాత 7 అధ్యాయంలో 23 శ్లోకం. ఈ శ్లోకం కూడా మీరు నోట్ చేసుకోండి. భగవద్గీతలోనే అంతవత్తు ఫలం తేష తద్భవత్యల్ప మేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. అంటే అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఆ ఫలము నాశవంతమై ఉంది. అనగా దేవతలను పూజించేవారు దేవతలనే పొందుచున్నారు. నా భక్తులు నన్నే పొందుచున్నారు. అంటే భగవానుడు చెప్తున్నాడు ఏమని? నా భక్తులు నన్నే పొందుతున్నారు. కృష్ణుడు అంటే మనం ఓ బొమ్మ పెట్టి ఆ రూపాన్ని చూస్తున్నాం. ఆయన స్పష్టంగా చెప్పాడు, నేను మీరు చూస్తున్న ఈ రూపం కాదు అని చెప్పి విశ్వరూపాన్ని చూపించాడు ఆయన. ఆ భగవానుడే కృష్ణుడు. నా భక్తులు నన్నే పొందుచున్నారు. అంటే దేవతలను పూజించేవారు దేవతలనే పొందుతారు. కానీ భగవానుడు పూజించేవారు భగవంతుణ్ణే పొందుతారు. దేవతలు ఉండే లోకం సువర్లోకం. దేవతలను పూజిస్తే ఆ లోకానికే వెళ్తారు. భగవంతుడు
ఉండే లోకం సత్యలోకం. ఆయన్ని పట్టుకుంటే అందరూ ఆ సత్యలోకానికి చేరుకుంటారు. మరి ఈ దేవతలను పూజిస్తే వచ్చే ఫలితం నాశవంతమైనది అని చెప్పాడాయన ఇందులో భగవద్గీతలో. ఎందుకు నాశవంతమైంది అంటే ఫలితం వస్తుంది. కానీ అది శాశ్వతం కాదు. ఇప్పుడు వరుణ యాగం చేశారండి. వర్షం పడింది. ఏమవుతుంది? పంటలు బాగా పండుతాయి. పంటలు బాగా పండితే ఏమవుతుంది? అది అమ్ముకుంటే డబ్బు బాగా వస్తుంది. డబ్బు బాగా వస్తే ఏమవుతుంది? మంచి బిల్డింగులు కట్టుకోవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు, వస్తువులు కొనుక్కోవచ్చు, ఎన్నో చేసుకోవచ్చు. డబ్బు బాగా వస్తే. సరే, అయన్నీ ఖర్చయిపోతే ఇంకేముంది? అక్కడితో అయిపోయింది. కానీ ఆ భగవంతునే మనం ఆశ్రయిస్తే శాశ్వతమైన మోక్షాన్నే పొందుతాం. అంచేత దేవతలను ఆరాధించే వారి పొందే ఫలితం అశాశ్వతము. భగవంతుని పొందేటువంటి మరి ఆరాధించే వారు పొందేటువంటి ఫలితం శాశ్వతం అని చెప్పి తెలుసుకోవాలి. మరి ఈ విషయమే యోగ వాసిష్టంలో కూడా చెప్పబడింది. ఏదైతే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడో ఆ విషయాన్నే యోగ వాసిష్టంలో కూడా చెప్పాడు వశిష్ఠుల వారు. వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడు చేసిన బోధ అద్భుతమైన జ్ఞాన బోధ. అందులో కూడా ఈ విషయమే చెప్పబడింది. దేవతలు, దేవుళ్ళు, భగవంతుడు అంటాడు. దేవాంద వయోజో యాంతి యక్ష నవ జంతి బ్రహ్మ బ్రహ్మయజో యాంతి యథ తుచ్చం తదా శ్రేయేత్ అని చెప్పి ఆ శ్లోకం. దేవతలను ధ్యానించేవారు దేవతలనే పొందుతున్నారు. యక్షులను ధ్యానించేవారు యక్షులనే పొందుతున్నారు. అలాగే బ్రహ్మాన్ని ధ్యానించేవారు ఆ బ్రహ్మాన్నే పొందుతున్నారు అని అంటూ ఆయన ఏమన్నారంటే, ఏది మహత్తరమైనదో దానిని పొందడానికి ప్రయత్నించాలి అని చెప్పి మరి వశిష్ఠుల వారు కూడా చెప్పడం జరిగింది. మరొక్కసారి చెప్పు, దేవతలను ధ్యానించేవారు దేవతలనే పొందుతున్నారు. వారి యొక్క వరాలు అయ్యాను. యక్షులను ధ్యానించేవారు యక్షులనే పొందుతున్నారు. అలాగే బ్రహ్మాన్ని ధ్యానించేవారు మరి ఆ బ్రహ్మాన్నే పొందుతున్నారు, ఆ మోక్షాన్నే పొందుతున్నారు. కనుక ఏది మహత్తరమైనదో దానిని పొందటానికి ప్రయత్నించాలి. తెలివైన వాడు, బుద్ధి ఉన్నవాడు, జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? అన్నిటికంటే ఏది గొప్పదో అర్థం చేసుకుంటాడు. తాను చేసిన పని వల్ల తను పొందే ఫలితం ఏమిటో అవగాహన చేసుకుంటాడు. అది చేయడానికే, అదే చేయమనే పత్రి గారు చెప్తున్నారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు. ఆత్మ అనుభవం కోసం శరీరంలోనికి వెళ్తాడు అని చెప్పి మరి చెప్పారు. అన్నిటికంటే మహత్తరమైనది అదే కాబట్టి అంచేత అదే మనం పొందడానికి. అంతేకాదు, ఇది ఎన్ని చెప్పడమే కాదు, భగవద్గీతలో బ్రహ్మాన్ని ధ్యానించే ధ్యాన యోగి చాలా గొప్పవాడని చెప్పడం జరిగింది. భగవద్గీతలో మరి అన్నీ చెప్తున్నారు కదా. బ్రహ్మాన్ని పొందడం, ఆ ధ్యానం చేయడం, ధ్యానించడం చాలా గొప్పదని చెప్తున్నారు. అదే విషయం భగవద్గీతలో బ్రహ్మాన్ని ధ్యానించే ధ్యాన యోగి చాలా గొప్పవాడని చెప్తున్నాడు అన్నమాట.
అది 6వ అధ్యాయం 46వ శ్లోకం. చూసుకోండి ఒక్కసారి మీరు. మనం అస్తమానం చెప్పుకుంటూనే ఉంటున్నాం ఇవి. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యచ్చోధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున. కర్మభ్యోధికోచ్చు యోగి తస్మాత్ యోగి భవ అర్జున. దాని తాత్పర్యం ఏంటంటే, తాపసి కంటే యోగి గొప్పవాడు. అంటే తాపసి అంటే జపతపాలు చేసేవాడు. జ్ఞాని కంటే యోగి గొప్పవాడు. ఇక్కడ జ్ఞాని అంటే పుస్తక జ్ఞానం, పండిత జ్ఞానం. పుస్తకం చూసి ఆ శ్లోకాలు చదివి వాటి అర్థాలు చెప్పేవారు. అటువంటి పండిత జ్ఞానం కంటే యోగి, యోగి అంటే ధ్యానం చేసేవాడే గొప్పవాడు. కర్మలు చేసేవాడి కంటే యోగి గొప్పవాడు. కర్మలు అంటే నిత్య నైమిత్తిక కర్మలు, యజ్ఞ యాగాది కర్మలు. నిత్య నైమిత్తిక కర్మలు, యజ్ఞ యాగాది. నిత్య నైమిత్తిక అంటే సంధ్యావందనం, అనుష్ఠానం, గాయత్రి పఠనం, ఇలా ఇవన్నీ కూడా నిత్యము చేస్తూ ఉంటారు. ఇలాంటి యజ్ఞ యాగాది కర్మలు ఎన్నిటికంటే కూడా ధ్యానం చేసే యోగి గొప్పవాడు. అంచేత అర్జున ధ్యాన యోగివి కా అని చెప్పారు. అంటే ఇన్ని రకాల శ్లోకాలు మీ అందరికీ ఏరి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఎక్కడ చూసినా ఎవ్వరు చెప్పినా ధ్యానం చెయ్యమనే చెప్తున్నారు, ఆత్మను ఆశ్రయించమనే చెప్తున్నారు, నీ శరీరంలోనికి వెళ్ళమనే చెప్తున్నారు. అంతేకాని నువ్వు దేవతల కంటే, మనం అనుకునే దేవుళ్ళ కంటే కూడా మరి ఆత్మ గొప్పది, ఆ భగవానుడు గొప్పవాడు అని మరి ఇట్లన్నిట్లో కూడా చెప్పడం జరిగింది. మరి ఆ పనే మనం చేయాలి. చేతే ఉత్తర గీతలో ధ్యాన యోగి యొక్క గొప్పతనం ఈ రకంగా చెప్పబడింది. ధ్యానం చేసే యోగి అది ఆ యొక్క గొప్పతనం ఈ రకంగా చెప్పబడింది. ఏమిటంటే, అశ్వమేధ సహస్రాణి రాజపేయ శతావిచ ఏకస్య ధ్యానం యోగస్య కలం వార్ధతి షోడశోం. అంటే దీని తాత్పర్యం ఏంటంటే, వేల కొలది అశ్వమేధ యాగములు చేసినా, వందల కొద్ది జపయజ్ఞాలు చేసినా, ఎన్ని చేసినా కానీ షోడశ కళా ప్రపూర్ణుడైన ధ్యాన యోగి యొక్క ఒక్క భాగానికి సమం కాదు అని చెప్పబడింది. నువ్వు వేల కొద్ది అలా ఆ యాగాలన్నిటికంటే అశ్వమేధ యాగం చాలా గొప్పది అంటారు. అటువంటి యాగాలు మరి చూస్తేనే చాలా పుణ్యం అనుకుంటూ వెళ్ళి ఎగబడి మరీ చూస్తారు. మనం కూడా ఎక్కడైనా యాగం జరుగుతుంటే ఎగబడి వెళ్తాం కదా, అదో పుణ్యం అంటూ. చూస్తేనే అంత పుణ్యం అవుతే చేస్తే ఎంత పుణ్యం. చేయడం అంటే అసమర్షి కాదు, ఎంతో ఖర్చుతో కూడుకున్నది, సామాన్యులు చేయలేరు ఇది. మరి అటువంటి అశ్వమేధ యాగాలు వేల కొద్దీ చేసిన, వందల కొద్దీ జపయజ్ఞాలు చేసిన, ఎన్ని చేసినా కానీ
షోడశ కళా ప్రపూర్ణుడైనటువంటి ఇన్ని రకాల కళలతో విలసిల్లే ధ్యాన యోగి యొక్క ఒక్క భాగానికి సరికాదు అన్నాడు. అంటే యోగి చేసే ధ్యానం ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోండి. అంటే ఎంత గొప్పవాడిని వీడు ఆశ్రయిస్తున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఆత్మను ఆశ్రయించడం అంటే అసమాషి కాదు. ధ్యానం చేయడం అంటే అంత తేలికైన విషయం ఏం కాదు. అంత గొప్పది. అందుకే పత్రి గారు అన్నిటికంటే ఉత్తమమైనది, గొప్పదైనటువంటి ఈ ధ్యానాన్ని మనకిస్తున్నారు. చాలామంది ధ్యానం అంటారు కానీ ఏయేయో చెప్తారు. కానీ సరైన ధ్యానము మన పత్రి గారి ద్వారా మనం అందరం తెలుసుకున్నాం. అదే శ్వాసమీధ్యాస. శ్వాసమీధ్యాస ద్వారానే మనసు దాటి ఆ ఆత్మను, ఆ భగవంతుని, ఆ పరమాత్మను మనం చేరుకోగలుగుతాం. ఇంకా ఏ గైడింగ్ మెడిటేషను, ఇంకా ఎన్ని రకాల ధ్యానాలు రకరకాలు వచ్చేస్తున్నాయి మనకి. ఎన్ని చేసినా మనసు దాటి వెళ్ళలేరు. ఇది మటుకు గుర్తుపెట్టుకోవాలి. అది. అంతేకాదు ఉత్తర గీతలోనే మరి ఇంకొక శ్లోకం కూడా ఉంది. అది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. నిమిషం నిమిషార్థం వాజ్ఞానినో ధ్యాన చింతయ క్రతుకోటి సహస్రాణం ధ్యానమేకం విశిష్యతే అని చెప్పి. అంటే ఆత్మజ్ఞానం కలిగిన వారు నిమిషం కానీ అర్నిమిషం కానీ ధ్యానం ద్వారా బ్రహ్మనిష్ట పొందడం వల్ల, అంటే ఆత్మస్థితి పొందడం వల్ల 1000 కోట్ల క్రతువులు చేసిన ఫలం వస్తుంది. అంటే ధ్యాన స్థితిలో ఉండడం వల్ల ఎంత గొప్ప ఫలితం వస్తుందో మరి శ్లోకంలో చెప్పబడింది. అంచేత ధ్యానం ఒక్కటే విశిష్టమైందని చెప్పబడిందని ఈ శ్లోకం ద్వారా మనకి అర్థమవుతుంది అన్నమాట. అంచేత ధ్యానాన్ని తేలిగ్గా తీసేయకండి. ఇంచేతంటే ధ్యానం చేసే యోగి సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి ఆ పరమాత్మనే ధ్యానిస్తున్నాడు. ఆ పరమాత్మ అంటే ఎవరనుకుంటున్నారు? ముక్కోటి దేవతల కంటే, ఆ దేవుళ్ళ కంటే కూడా గొప్పవాడు కాబట్టి. అందరూ ఆయనలోనే ఉన్నారు. ఆయన్ని పట్టుకుంటే అందరినీ పట్టుకున్నట్టే. అంచేతే ధ్యానం చేసే యోగి అంత గొప్పవాడయ్యాడు. ఆ పని మనం చేస్తే మనము అంత గొప్పవాళ్ళమే. ఇదేదో కళ్ళు మూసుకోవడం అనుకుంటారు. ధ్యానం అంటే ఏముంది అనుకుంటారు. కళ్ళు మూసుకుంటే ఏమొచ్చేస్తుంది అనుకుంటారు. వాళ్ళకేం తెలుసు ఇందులో ఇంత గొప్పదిది. ఈ ధ్యానం చేస్తే ఇన్ని ఫలితాలుంటాయి, ఇంత గొప్ప లాభం ఉంటుందన్న సంగతి సామాన్యులకి ఏం తెలుస్తది? అంచేత కళ్ళు ముయ్యరు. చాలు చాలు నువ్వు చేసుకో అంటారు. చేస్తూ ఉంటే మనల్ని ఆక్షేపిస్తారు. ఇంకేం పని పాట లేదా? అస్తమానం కళ్ళే మూసుకుంటావా? ఈ పని లేగ్గొట్టడానికి, ఆ పని లేగ్గొట్టడానికి అంటూ ఆక్షేపిస్తారు. నిరుత్సాహపరుస్తారు. కానీ మరి అందరూ గొప్ప గొప్పవాళ్ళు. కృష్ణుడి కంటే గొప్పవారెవరు? వశిష్ఠుల కంటే గొప్పవారెవరు? అలా వేమన కంటే, వీర బ్రహ్మేంద్ర స్వామి కంటే, ఇలా ఎవరిని తీసుకున్నా మరి అందరూ చెప్తున్నారు కదా! కానీ అజ్ఞానులు ఏం చేస్తున్నారంటే దేవతలు, దేవుళ్ళు వీళ్ళే గొప్పవారని వారిని ఆరాధిస్తూ ఉంటారు. అల్ప ఫలితాలే పొందుతారు. ఏదో కొద్దిగా వస్తది, రాకుండా ఏమి ఉండదు. కానీ అవి తాత్కాలికమైనవి, అల్పమైనవి. అంచేత మరి అర్థం చేసుకోండి. ఏది గొప్పదో దాన్నే మనం చెయ్యాలి, ఆచరించాలి. జీవితం ఎలాగా వెచ్చిస్తున్నాం మన టైంని.
అల్ప ఫలితం వచ్చేదానికంటే గొప్ప ఫలితం వచ్చే పని మనం చేస్తే ఆ రకమైన ఫలితం మరి మనం పొందగలుగుతాం. అంచేత ఆ పరమాత్మ, ఆ పరంధామ, ఆ భగవంతుని యొక్క గొప్పతనం ఏమిటో మళ్ళా భగవద్గీత ద్వారా మనం తెలుసుకుందాం. ఇంచేతంటే లోకంలో దేవుళ్ళే గొప్పవారని తెలుసు. కానీ భగవంతుని గొప్పతనం అందరికీ తెలీదు. అంచేత ముందు మనం ఈ దేవుళ్ళకు, భగవంతునికి ఉండే తేడాలేమిటో కొంచెం తెలుసుకుందాం. ఈ విషయం చాలామంది తెలీదు. దేవుళ్ళు ఆయన ఒకటే అనుకుంటారు. కానీ భగవంతునికి, ఈ దేవుళ్ళకి ఉన్న తేడా వాళ్ళకి తెలీదు. నేను 'బ్రహ్మజ్ఞానం' అనే పుస్తకంలో ఇచ్చాను ఈ విషయం. మీరు ఆ పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది. రాసుకొని చెప్తాను కొన్ని పాయింట్లు. దేవుళ్ళకు రూపాలున్నాయి. విష్ణువుకో రూపం, శివునికో రూపం, బ్రహ్మకో రూపం అలా. భగవంతునికి రూపం లేదు. దేవుళ్ళకు పేర్లున్నాయి. భగవంతునికి పేరు లేదు. దేవుళ్ళకు భార్యలున్నారు. భగవంతునికి ఒక్కడే. నేను దేవుళ్ళు అంటే మనకి ఎంతోమంది పేర్లు తెలుసు. ఈ మధ్య వచ్చిన వాళ్ళందరూ ఎంతో. అలా కాదు. దేవుళ్ళందరికంటే గొప్పవాడైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వాళ్ళని ఆ భగవంతుడితో కంపేర్ చేస్తున్నాను. మనకి వాళ్ళే గొప్పవాళ్ళన్న సంగతి తెలుసు. ఇంకంతకన్నా ఎవరున్నారు అంటాం. అందరికంటే వాళ్ళే గొప్పవాడు. వాళ్ళకంటే గొప్పవాడు ఉన్నాడు అన్న సంగతి మనం తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. శివుడే ఇంకా ధ్యానం చేస్తున్నాడు అంటే మరి ఎవరిని ధ్యానిస్తున్నాడాయన? ఎవరినైతే గొప్పవాడని మనం అనుకుంటున్నామో ఆ భగవంతుడినే శివుడు ధ్యానిస్తున్నాడు. అంచేత ఆ దేవుళ్ళకి, భగవంతునికి చాలా తేడాలున్నాయి. అంతేకాదు ఇంకా మనం తెలుసుకుంటే ఈ దేవుళ్ళ యొక్క శక్తి అల్పశక్తి. కానీ భగవంతుని యొక్క శక్తి అనంతమైన శక్తి. ఈ దేవుళ్ళకు ప్రదేశాలున్నాయి. భగవంతుడు అంతటా ఉంటాడు. మీరు చూడండి, శివుడు కైలాసంలో ఉంటాడని చెప్పుకుంటాం. విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటాడని చెప్పుకుంటాం. సత్యలోకంలో ఒక పార్ట్. బ్రహ్మ బ్రహ్మలోకంలో ఉంటాడని చెప్పుకుంటాం. ఇలా వాళ్ళందరికీ ప్రదేశాలున్నాయి. కానీ భగవంతుడు అంతటా ఉంటాడు. ఎందుకంటే వీళ్ళ ఈ పరిమిత శక్తులు ఉన్నాయి. వీళ్ళు శక్తివంతులే కాదని ఎవరు అనరు. వీళ్ళ శక్తులు పరిమితం. భగవంతుని శక్తి అనంతం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సహజంగా ఈ బ్రహ్మనో, విష్ణువునో, శివుణ్ణో ఉపాసిస్తూ తపస్సు చేస్తారు చాలామంది. పూర్వం మనం చూసేవాళ్ళం. ఋషులు, రాక్షసులు అతీతమైన కోరికలు సాధించడానికి వాళ్ళు ఈ తపస్సుని ఘోరంగా చేసేవారు. అంటే చాలా తీవ్రంగా చేసేవారు. నేను కూడా అదే అంటాను కదా! తపస్సు అంటే ధ్యానమే. నేను అదే చెప్తాను. తీవ్ర ధ్యాన సాధన చేయాలి అంటాను. తీవ్ర తపస్సు, ఘోరమైన తపస్సు. ఫలితాలు రాక ఏమవుతాయి? వచ్చి తీరతాయి. చేసేది తక్కువ, మనం ఆశించేది ఎక్కువ. నువ్వేమి ఆశించక్కల. తీవ్ర ధ్యానం చెయ్యి. తీవ్ర ధ్యానము అంటే చాలామంది
ఏదో గంటలు గంటలు కూర్చోవడం. గంటలు గంటలు ధ్యాన స్థితిలో కూర్చో. ఆత్మతో ఉండు. పరమాత్మతో ఉండు. ఆ భగవంతునితో ఉండు. నీకు రాని లాభం అంటూ ఏదుంది? ఎన్నో జన్మలెక్కల్లా నువ్వు కరెక్ట్‌గా చేస్తే ఈ జన్మలోనే ఎన్నో నువ్వు సాధించొచ్చు. మనకి బద్ధకం ఎక్కువ. పొద్దున్నే లేవలేము. ఖాళీగా ఉంటే టీవీ దగ్గర కూర్చోవాలని ఉంటుంది గానీ, ధ్యానంలో కూర్చోవాలని ఉండదు. నీకు మటుకు ఆశ ఎక్కువ. చెయ్యలేవు ఏమీ. ఎక్కడి నుంచొస్తాయి? ఖాళీ దొరికితే కూర్చో. అన్నీ నీకు సమకూరుతాయి. భగవంతుడిని ఆశ్రయించిన వాడికి ఏమిటి లోటండి? రాందేటి? ఎందుకు ఏడుస్తావు? ఎప్పుడో ఏయో చేశావు. ఆ కష్టాలొస్తాయి. నువ్వు ఏడుత్తూ కూర్చుంటే ఏమీ రావు. దాని దారి దానిదే. నువ్వు ఏడ్చినా ఆ కష్టం అనుభవించాలి. నువ్వు ఏడవకుండా ధ్యానం చేస్తూ కూర్చున్నా ఆ కష్టం అనుభవించాలి. అనుభవిస్తూ ఈ మంచి పని చెయ్యి. నీ భవిష్యత్తంతా మారిపోతుంది. నీ గతాన్నంతా శుద్ధి చేసుకో. నీ కర్మలన్నీ రహితం చేసుకో. అత్రి గారు చెప్పేది అదే. అది. ఎందుకంటే అలా తపస్సు చేసినప్పుడు పూర్వం ఆ బ్రహ్మనో, శివునో ఎవరో చేసినప్పుడు వీళ్ళ తపస్సుకు మెచ్చి వాళ్ళు ప్రత్యక్షమయ్యేవారు. ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలో కోరుకో అనేవారు. అప్పుడు వాళ్ళు ఏం కోరుకునేవారంటే ఆ రాక్షసులు వాళ్ళు, నాకు చావు లేని వరం కావాలని కోరుకునేవారు. చావు లేని వరము అంటే అప్పుడు చేసేవారా అంటే కోరుకోమని అడిగింది ఆళ్ళే. కోరుకున్నది ఆడే. కానీ ఏమనేవారంటే, బాబు అది నా చేతిలో లేదు. అది తప్ప ఇంకేదైనా కోరుకో అనేవారు. మరి ఇంత గొప్పవాడైతే ఆయన చేతిలో ఎందుకు లేదు? ఎందుకు లేదు అంటే వీళ్ళకంటా పైనున్నటువంటి ఆ పరమాత్మ, ఆ భగవంతుడు నియమం ఏమిటి అంటే, ఈ సృష్టిలో పుట్టినవాడు గిట్టక తప్పదు. ఎటువంటి వాడైనా పుట్టినవాడు గిట్టక తప్పదు. ఈ రూలు మార్చడానికి దేవుళ్ళకి కూడా సాధ్యం కాదు. అందుకే వాళ్ళు స్పష్టంగా చెప్తారు. అది నా దగ్గర లేదు. ఇంకేదైనా కోరుకో అంటారు. ఇప్పుడు మనం అనుకుంటాం ఆంజనేయ స్వామి ఉన్నారు కదా! బాబాజీ ఉన్నారు కదా! వీళ్ళైనా సరే ఇన్నాళ్ళు ఉండాలనుకున్నప్పుడు కోటానుకోట్లు ఈ సంవత్సరాలు సృష్టి అలా నడుస్తూనే ఉంటుంది. ఎన్నో యుగాలు మారిపోయినా కూడా ఉంటూ ఉంటుంది. వాళ్ళు కొన్నాళ్ళు ఉంటారు. శరీరాన్ని ఉంచుకుంటారు. ఇంకా వాళ్ళ పని అయిపోయినప్పుడు నిష్క్రమిస్తారు. కావాలంటే ఇంకో శరీరంతో వాళ్ళు భూమి మీదకొస్తారు. కానీ ఖచ్చితంగా నిష్క్రమించవలసింది. ఇయన్నీ మనకు అర్థం కాక వాళ్ళు ఉన్నారు కదా శాశ్వతంగా అని అనుకుంటాం. ఎవ్వడైనా భూమి మీదకొచ్చిన వాడు శరీరం వదలవలసిందే. ఇది తెలుసుకోండి. ఆయన నుంచే సృష్టి ఏర్పడింది. మొత్తం మళ్ళా ఏదో టైంలో ఆయనలోకెళ్ళిపోతుంది. ఇది భగవద్గీతలోనూ ఉంది. ఇయన్నీనే మీరు సరిగ్గా చదివితే మీకు అర్థమవుతుంది. ఏం సరిగ్గా చదవం మనం. స్పష్టంగా చెప్పాడు అందులో భగవద్గీతలో. భగవంతుడు కళ్ళు తెరిస్తే సృష్టి ఆరంభము, కళ్ళు మూస్తే సృష్టి అంతము. మొన్న జరిగింది యుగాంతం, సృష్టి అంతం కాదు. యుగాంతాన్నే సృష్టి అంతం అనుకుని కంగారు పడిపోయారు జనమంతా. పత్రిగారు అక్కడికి చెప్తున్నారు. ఒక యుగం పోయి ఇంకో యుగం వస్తుంది నాయన. ఒక యుగం అంతమైపోయింది.
కలియుగం అంతమైంది. తర్వాత యుగంలోకి మనం వెళ్తా ఉన్నారు. అంతేకాని సృష్టి అంతమని చెప్పలా. అది. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అంచేత అంత దేవుళ్ళైనా సరే, నా వల్ల కాదు ఏదైనా కోరుకోను. అప్పుడు వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి, వాళ్ళ మేధస్సును ఉపయోగించి, ఇగో రకరకాలు ఏదో రకంగా చావకుండా ఉండేటట్టు అడిగేవారు వరం. నేల మీద కానీ, నీటిలో కానీ, ఆకాశంలో కానీ, జంతువులతో కానీ, మానవులతో కానీ, దేవతలతో కానీ, ఇలాగా ఎక్కడా చావు లేకుండా. అప్పుడు నరసింహావతారంతో వాడిని సంహరించడం జరిగేది. ఇంకొకడేమంటాడు, నా ఏలు ఎవరి నెత్తి మీద పెడితే వాడు భస్మం అయిపోవాలంటాడు. అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపంలో వచ్చి వాడి ఏలు వాడి నెత్తి మీదే పెట్టించాడు. అలా భస్మం అయిపోయాడు. ఇలా ప్రతి ఒక్కడు ఏదో రకంగా ఎంత తెలివితేటలతో కూడుకున్నా చివరికి అంతమవ్వాల్సి వచ్చింది కానీ ఎవ్వడు అనుకున్నట్టు భూమి మీద ఉండలేకపోయేవాడు. ఇదంతా కారణం ఏమిటి అంటే దేవుళ్ళ యొక్క శక్తి పరిమితము అన్నది ఇక్కడ మీరు తెలుసుకోవడానికి ఎగ్జాంపుల్ చెప్పాను. భగవంతుని శక్తి అనంతము, అపారం. ఇంకా మీరు చూడండి, మీరు బొమ్మలవి చూస్తూ ఉంటే దేవుడు బొమ్మలు 4 చేతులు ఉంటాయి. మానవులకు 2 చేతులే ఉంటాయి. దేవుళ్ళకి 4 చేతులు. కారణం ఏంటంటే మానవుల శక్తి చాలా పరిమితం. దేవుళ్ళ శక్తి చాలా గొప్పది కాబట్టి 4 చేతులు మనకు చూపిస్తూ ఉంటారు. అదే విశ్వరూపం చూపించిన భగవంతుని శక్తి ఎన్నో చేతులు, సహస్ర బాహువులు. అనంతం ఆయన శక్తి. అది. ఇవన్నీ అలా చూపించడానికి అర్థం ఉంది ఇదంతా. అంచేత మరి ఈ తేడాలు మనం తెలుసుకున్నాం. మరి ఈ భగవంతుని యొక్క గొప్పతనం చెప్పడానికి భగవద్గీతలోనే మరి విశ్వరూపం చూపిస్తాడు ఆయన, శ్రీకృష్ణుడు వారు. 11వ అధ్యాయంలో 5వ శ్లోకం. పశ్చిమే పార్థ రూపాణి శతశోధ సహస్రశ నానా విధాని దివ్యాని నానా వర్ణాకృత నిత్య అని చెప్పి ఆ శ్లోకం. ఓ అర్జున, అనేక విధాలుగా ఉన్నవి, అలౌకికమైన వివిధ వర్ణములు ఆకారములు గలవి, అసంఖ్యాకములుగా వర్తించినవెగు నా యొక్క రూపమును గాంచుము అన్నాడు. అన్నీ నాలోనే ఉన్నాయి. అలాంటి నా రూపాన్ని చూడు అని చెప్పి చూపించాడు అర్జునుడికి. ఇంకా చెప్పాడు ఆయన. ఆ 11వ అధ్యాయం 7వ శ్లోకం చూడండి మీరు. యహైకస్తం జగత్కృత్స్నం ప్రస్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చన్య దృష్టమిచ్చేసి. ఓ అర్జున, ఈ సమస్త చరాచర ప్రపంచమును ఇంకనూ దేనిని నువ్వు చూడదలంచుచున్నావో దానిని ఈ నా శరీరమునందు ఒక చోట ఉన్నదానినిగా ఇప్పుడే చూడుమా అన్నాడు. నువ్వు ఈ చరాచర ప్రపంచం ఇంకంతకన్నా ఏముంది, ఇంకా ఏమైనా చూడాలనుకుంటే అవన్నీ నాలోనే ఉన్నాయి, చూసుకో అని చెప్పి దివ్య నేత్రం ఇచ్చి తన విశ్వరూపం చూపించాడు. చూసుకో అని. దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అంచేత మరి తెలుసుకోండి, పూజల ద్వారా, తీర్థయాత్రల ద్వారా దైవాలను ఆశ్రయించే వారి కంటే పరమాత్మను ధ్యానించే యోగి చాలా చాలా గొప్పవాడని తెలుసుకోవాలి. ఎంచేతంటే ఆత్మే పరమాత్మని సంగతి తెలుసుకోవాలి. ఏ పరమాత్మ సృష్టిని నడిపిస్తున్నాడో ఆ పరమాత్మే ఆత్మని కూడా మీరు తెలుసుకోవాలి.
అది. అంచేత మరి ఇయన్నీ కూడా మనం చూస్తే తెలుస్తుంది. జీవ బ్రహ్మాల్లో అంటే జీవాత్మ, పరమాత్మలో భేదం లేదని తెలియని వాడు ఎప్పటికీ ముక్తిని పొందలేడంట. సమస్త జంతువుల్లోనూ పరబ్రహ్మ యొక్క చైతన్య శక్తి సమానంగా ఉందని తెలుసుకున్న వానికే ముక్తి వస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంచేత మరి ఇయన్నీ కూడా ఎంత బాగా మనం తెలుసుకుంటే మన జీవితం అంత ధన్యమవుతుంది. మరి ఆ ధ్యానమే చేస్తున్నాం. ఆ ధ్యానమే పత్రి గారు మనకిచ్చారు. అంచేత ఎవడైతే శ్వాస మీద ధ్యాస ఉంచి చేస్తాడో వాడి జన్మ ధన్యమైపోయినట్టే నేను చెప్తున్నాను నేను. అంచేత మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.